యశి, నువ్వే ఇలా అయిపోతే ఇంకా అమ్మకి చెల్లికి తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించు. దీనికి కారణం ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టకూడదు మనమని ఆమె చెయ్యి పట్టుకొని ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళింది. బెడ్ మీద ఉన్న ధనుష్ని చూసింది. చొక్కా మొత్తం రక్తసిక్తం అయిపోయింది. మొహం కూడా కనబడడం లేదు సరిగా. డాక్టర్స్తో మాట్లాడుతూ వస్తున్నాడు ఆదిత్య. ఫేస్ నీళ్లు అడ్డొచ్చి మసగ్గా కనపడింది. ముందుకు వస్తున్న అతను డోర్ దగ్గర నిలబడి బెల్లగా చూస్తున్న యశిని చూశాడు. ఆమె కళ్ళలో నీళ్లు చూస్తుంటే అతని పిడికిలు బిగుసుకుంది. ఆ కోపం మోహంలో చూపించకుండా డాక్టర్స్తో ధనుష్ గురించి స్ట్రిక్ట్గా చెప్తుంటే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళారు వాళ్ళు. నవ్య అడిగింది, ఆది ఏమంటున్నారు అని. గంట గడిస్తే గాని ఏం చెప్పలేమన్నారు. వెళ్ళి కూర్చోమని ఇండైరెక్ట్ గా యశికి చెప్పి తనకి కాంటాక్ట్ లో ఉన్న ఫేమస్ డాక్టర్స్ కి తనే స్వయంగా ఫోన్ చేస్తూ పక్కకు వెళ్ళాడు. యశికాని కూర్చోబెట్టి వాటర్ తాగించింది. దాదాపు 3 గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్స్ 24 అవర్స్ గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమన్నారు. బ్లడ్ లాస్ ఎక్కువగా జరగడంతో కండిషన్ క్రిటికల్ గా ఉంది. వెంటిలేటర్ మీద ఉంచామని చెప్తూ ఆదిత్య దగ్గరకు వెళ్తే యశిక గుండె నీరైపోయింది. దాదాపు ఆశలు వదిలేయమంటుంది ఆమె మెదడు. కల్పనకి నేను ఏమని సమాధానం చెప్పాలి? నేనే దగ్గరుండి పంపించాను. నా ఫ్రెండ్నే కాదు, నా చెల్లికి భర్తని కూడా చంపేసిన దాన్ని అవుతాను తనకు ఏమైనా అయితే అని తల పట్టుకుని పిచ్చిదానిలా ఏడుస్తుంటే డాక్టర్స్తో మాట్లాడి వచ్చిన ఆదిత్య ఆమెను చూసి షటప్ అన్నాడు టాప్ రీసౌండ్ వచ్చేలా. ఏడుస్తున్నదలా ఒక్కసారిగా నిర్గాంతపోయింది. ఆమె ముందుకు వచ్చి కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వన్న చట్టం ఇప్పుడు నీ ఫ్రెండ్ని కాపాడుతుందా అడిగాడు ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకుండా. ఇప్పటికే తన వల్ల ఇదంతా జరిగిందని కుమిలిపోతుంది ఆది, నువ్వింకా ఆ బాధను పెంచొద్దు అంది నవ్య యశికాని ఓదారుస్తూ. ప్రమాదం ఉందని తెలిసి కూడా రెక్లెస్ గా ఉన్నప్పుడు ఆలోచించాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయాలని. అంత జరిగాక ఇప్పుడు ఇలా పిచ్చి వాళ్ళలా ఏడిస్తే ఓదార్చడానికి ఎవ్వరూ రారు. తన ఫ్యామిలీకి తెలిస్తే బాధపడడం కంటే ముందు కోపమే చూపిస్తారు. విసుగ్గా చూశాడు. నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని తడి కళ్ళతో అడిగింది. ముందల ఏడవడం మానేయి. ఏడుపు ప్రతిదానికి సొల్యూషన్ కాదని డాక్టర్ నుంచి ఫోన్ వస్తుంటే మీ హెల్ప్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్న ఆదిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇప్పటి వరకు తనని అరిచిన అతనికి బెదిరించడం చంపడం మాత్రమే తెలుసు అనుకుంది. కానీ వాళ్ళకి ఏమీ కాని తమ కోసం రిక్వెస్ట్ చేయడం కూడా వచ్చా? ఆదిత్యలోని కొత్త కోణం చూస్తున్న తనతో ఆదిత్యకి ప్రాణం విలువ తెలుసు యశి, అందుకే అంత హార్డ్గా రియాక్ట్ అయ్యాడు అని చెప్పి ఏడ్చి ఏడ్చి అలిసిపోయావు, కాసేపు రెస్ట్ తీసుకుందు అని ఆమె రానంటున్న బలవంతంగా తమ కోసం ఉన్న రూమ్లో తీసుకెళ్లి ఫేస్ వాష్ చేసుకో అని వాష్రూమ్లోకి పంపింది. అప్పటికే టైం రాత్రి 2 దాటింది. నిద్రపోతుంది యశి. ఆదిత్య వచ్చేసరికి ముడిచిన కనుబొమ్మలు ఆమె ఆవేదనను భయాన్ని నిద్రలో కూడా తెలియజేస్తుంటే పక్కనే సోఫాలో పడుకున్న నవ్యాని లేపి ఇంటికి వెళ్ళు, పాప ఏడుస్తుందని అమ్మ కాల్ చేశారు అన్నాడు. కానీ యశి అంది నిద్రపోతుంటే చూసి. తనేం చిన్నపిల్ల కాదుగా, నువ్వు ఎక్కువ ఆలోచించి టెన్షన్ పడకని విసుగ్గా చెప్తుంటే ఆది నేను ఒకటి అడుగుతాను ఆన్సర్ చెప్తావా అంది. ఏం అడుగుతుందో తెలిసినా వద్దనకుండా ఫోన్ స్క్రోల్ చేస్తూ ఏంటని అడిగాడు. యశి మీద నీ ఒపీనియన్ ఏంటి? తలెత్తి ఆమెను చూసి అమ్మకి సెక్రటరీ తను అన్నాడు ఒకే మాటగా. సెక్రటరీ అని ఇప్పుడు ఇంత హెల్ప్ చేస్తున్నావా? కాదు, ధనుష్ రిక్వెస్ట్ చేశాడు తనకు ఏమైనా అయితే వీళ్ళకి తోడుగా ఉండమని, తనకి హెల్ప్ చేయమని. అతను అడిగాడని ఇదంతా చేస్తున్నావా అంది. లేకపోతే నాకేంటి అవసరం? అతని కేర్లెస్ ఆన్సర్తో అప్పటి వరకు యశికాని ఇష్టపడుతున్నాడని ఏ మూల ఉన్న చిన్న ఆశ కూడా పోయింది తనకి. ఇంకా ఏం అడిగినా వేస్ట్ అని సరే తను జాగ్రత్త, కోప్పడద్దు అంది. అతను సీరియస్గా చూస్తుంటే అదే అరవకు అంటూ శివ రావడంతో మార్నింగ్ వస్తానని చెప్తుంటే అవసరం లేదు తన ఫ్యామిలీ వస్తారు అనడంతో వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా ధనుష్, నువ్వు లేకపోతే కల్పన బ్రతకలేదు, ఏడుస్తుంది పిచ్చిది, ప్లీజ్ ధనుష్ వచ్చేవా కలవరిస్తున్న యశి వాయిస్కి లేచి వచ్చిన ఆదిత్య మొహం మీద నీళ్లు కొట్టాడు. లేచి కూర్చున్న తన కళ్ళ ముందు ఎత్తైన ఆకారం, అది ఆదిత్య అని పోల్చుకుని ధనుష్ వాడికి ఎలా ఉంది? నేను చూడాలంటూ బయటకు వెళ్ళబోతున్న ఆమె ముందు చెయ్యి అడ్డు పెట్టి కేర్ యూనిట్లో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకూడదు, వెళ్ళి పడుకో అన్నాడు. లేదు తనని చూడాలి, నాకు చాలా భయంగా ఉంది, కల్పన తన కోసం వెయిట్ చేస్తుంది, ప్లీజ్ వెళ్ళనివ్వు అని చిన్నపిల్లలా ఏడుస్తుంటే అతనిలో రవ్వంత కూడా చలనం లేదు. నోరు మూసుకొని కూర్చో, చెప్తుంటే అర్థం కాదా గద్దించాడు. అతనికి భయపడి ముడుచుకుని కూర్చుంది. డాక్టర్ రమ్మని చెప్పడంతో బయటకు వెళ్ళాడు. అతనికి ఏంటి ఇంత అవసరం? నైట్ అంతా ఇక్కడే ఉండి ధనుష్ని కంటికి రెప్పలా కాసుకోవాల్సిన అవసరం
ఒకవేళ నన్ను ఇష్టపడుతున్నాడా, అందుకే ఇదంతా చేస్తున్నాడా ఆలోచిస్తూ ధనుష్కి ఏం కాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించింది. అసలు ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి? తలుచుకుంటుంటేనే గుండెల్లో ఎవరో ముళ్ళుతో గుచ్చుతున్న బాధ. నెక్స్ట్ డే యషి ధనుష్ కాన్సియస్కి వచ్చాడు. చెప్తూ వచ్చిన శివ మాటకి నరాల్లో సత్తువ నింపుకొని ఫాస్ట్గా వెళ్ళింది. తను వెళ్ళేసరికి డాక్టర్స్తో పాటు వస్తున్న ఆదిత్య కనబడ్డాడు. ఒకరినొకరు చూసుకున్నారు. వడలి ఉన్న ఆమె మోహం చూసి అతను బయటకు వెళ్తే ఎక్కువసేపు ఉండకూడదని నర్స్ చెప్పడంతో లోనికి వెళ్ళింది. ధనుష్ని చూడగానే కళ్ళ నీళ్లు ఆనకట్ట తెంచుకున్నట్టు ఉబికాయి. బయటకు కనుగుడ్లు మాత్రమే కదులుతుంటే ప్రాపర్గా కళ్ళు తెరుచుకోలేకపోతున్నాడు ధనుష్. అతని చేతిని మెల్లిగా పట్టుకొని ధనుష్ అంది చాలా చిన్నగా. ఆక్సిజన్ మాస్క్తో వెంటిలేటర్ మీద ఉన్నాడు. అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది మేడం అని చెప్పింది నర్స్. అక్కడ ఉండలేక బయటకు వచ్చేసింది. ఆమె కోసమే వెయిట్ చేస్తున్న ఆదిత్య శివాని చూసి తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పి అలాగే తనని ఇక్కడే ఉండమని చెప్పి యషిని ఓసారి చూసి వెళ్తుంటే మీతో ఒక విషయం మాట్లాడాలి అంది. తిరిగి చూసిన అతని ముందుకు వస్తూ ధనుష్కి యాక్సిడెంట్ ఎవరు చేయించారో కనుక్కుంటారా ఆమె రిక్వెస్ట్ చేస్తుంటే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తెలుసుకొని ఏం చేస్తావు మిస్ అడిగాడు సీరియస్ టోన్తో. వాళ్ళ మీద కేసు వేస్తాను, వాళ్ళకి శిక్ష పడాలి కదా. షబాస్ ఝాన్సీ రాణి స్ట్రాంగ్ లేడీ అనుకున్నాను, కానీ కాదు ఐరన్ లేడీ తమ. ఈ విషయం తెలిసి మీ వాళ్ళు ఏమవుతారో అన్న ఆలోచన లేదు కానీ చట్టం దగ్గరికి న్యాయం కోసం వెళ్తానంటావు ఎమరై పదునుగా అడిగాడు. మేమందరం ఏడుస్తూ కూర్చుంటే అతను లేచి నడవడు కదా, జరిగేది జరగక మానదు. ఇప్పటికేం మించిపోలేదు. ఈ విషయంలో మీ హెల్ప్ కావాలి అని అడిగింది. నీకు ఇష్టమేనా నా హెల్ప్ తీసుకోవడం? తలెత్తి చూసిన ఆమెకు అతని కళ్ళలో చూపులు నిలపలేక నాకు నేనుగా అడిగానని అలుసుగా ఉందా మీకు అంది. అయితే పద నాతో చెప్పి అతను వెళ్ళిపోతే ఏమన్నాడో అర్థం అవడానికి 1/2 నిమిషం పట్టింది తనకి. ఇక ఆలస్యం చేయకుండా శివ అన్న అమ్మకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను, వచ్చాక వాళ్ళని కొంచెం చూసుకోండి అని చెప్పి పరుగులాంటి నడకతో వెళ్ళింది. నిద్ర లేచిన కల్పనకి యశిక కనపడలేదు. వాళ్ళ అమ్మగారిని అడిగింది. మా యశి ఏది, అప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయిందా అడుగుతూ సోఫాలో కూర్చుంది. ఇంకా నిద్ర లేవలేదని నేను అనుకుంటుంటే నన్ను అడుగుతున్నావు అన్నారామె అయోమయంగా. లోపల లేదు. అదేంటి లేదా? లేకుండా ఎక్కడికి వెళ్ళింది? నేను లేచినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నిద్రపోతున్నారని ఎందుకు లేపడం అని ఇదిగో టిఫిన్ చేస్తున్నా, ఒకసారి ఫోన్ చేయి, కిందకి ఏమైనా వెళ్ళిందేమో అన్నారు. సరే అని ఫోన్ తీసుకున్న కల్పన యశి నెంబర్కి డయల్ చేసింది. స్క్రీన్ మీద కనబడుతున్న కల్పన నెంబర్ చూసి గుండె ధర పెరిగింది యశికి. కల్పన ఫోన్ చేస్తుందంటే నేను ఇంట్లో లేనని తెలిసినట్టుంది. ఇప్పుడు తనకి ఏం చెప్పాలి? శివ అన్న ఇంటికి వెళ్ళాడో లేదో అనుకుంటూ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమోనని లిఫ్ట్ చేసింది. ఎక్కడికి వెళ్ళావు యశి? వాకింగ్కి ఏమైనా వెళ్ళావా అంది కల్పన కంగారు పడుతూ. స్వాతి ఫోన్ చేస్తే మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చేస్తాను. అలాగే అమ్మ నువ్వు టిఫిన్ చేసి రెడీగా ఉండండి అని చెప్పింది. ఎందుకు, ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్ళాలి, టిఫిన్ చేయించి అమ్మకి మెడిసిన్ కూడా వేయించు సరేనా అంది. నువ్వు వచ్చేస్తావా అప్పటికంతా? నేను రావడానికి లేట్ అవుతుందిరా. శివ అన్న తెలుసు కదా, తను వస్తారు, తనతో పాటు వచ్చేయండి అని చెప్పి వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేసి అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న ఊపిరి వదులుతూ సీట్కి వాలిన యశికాని చూస్తూ కమిషనర్ ఆఫీసర్ ముందు కారు ఆపాడు ఆదిత్య. అదేంటి పోలీస్ స్టేషన్ కాకుండా ఇక్కడ తీసుకొచ్చారు అంది. ఇక్కడ చెప్తేనే అక్కడ పనులు జరుగుతాయి. డైలాగ్స్ అయితే భారీగా వేస్తావు, మన దాకా వస్తే తప్ప దాని లోటు ఏంటో తెలియదు. ముఖం చిట్లించి చెప్తుంటే పెదవులు బిగించి మీరు వస్తారా అని అడిగింది. ఆమె అడిగిన క్వశ్చన్కి ఫేస్ ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకపోవడంతో గంభీరంగా ఉన్న ఆదిత్య మొహం ప్రసన్నంగా అయ్యింది. తనకి తెలియకుండానే అతని కోపాన్ని కూడా తీసేస్తుంది. పద అని వెళ్ళారు కమిషనర్ ఆఫీస్కి. ఆదిత్యకి కమిషనర్తో పరిచయం ఉండడంతో, అందులోనూ ముందుగానే ఫోన్ చేయడంతో వెంటనే లోపలికి పంపించారు. అతని విషయం ఏమిటని ఆదిత్యని అడగగా యశికాని చూపించి తను మా మదర్కి బాగా కావాల్సిన అమ్మాయి, ఏదో ప్రాబ్లం ఉంది, హెల్ప్ కావాలంటే తీసుకొచ్చాను అన్నాడు. కమిషనర్ ఆశ్చర్యంగా చూస్తూ మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేయడమా, ఆశ్చర్యంగా ఉందంటూ యశిని చూస్తూ చెప్పమ్మా ఏంటి నీ సమస్య అని అడిగాడు. తన ఫ్యామిలీ గురించి, కల్పన ధనుష్ల లవ్ మ్యారేజ్ గురించి, ధనుష్ వాళ్ళ మామగారు వాళ్ళ అమ్మ చేసిన బెదిరింపులు, వీళ్ళు తిరిగి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్, జరిగిన యాక్సిడెంట్ వరకు అంతా పూసగుచ్చినట్టుగా చెప్తుంటే కమిషనర్తో పాటు ఆదిత్య కూడా ఓపిక్గా వింటున్నాడు. అతన్ని న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తుంటే అతను ఆదిత్యని చూశాడు కన్ఫ్యూజన్గా.
అతను కళ్ళార్పడంతో అర్థమైన ఆయన, సరే అమ్మా, డైరెక్ట్గా నేనే నీ దగ్గర కంప్లైంట్ తీసుకుంటాను, ఈ కేసు నేనే దగ్గరుండి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పడంతో హ్యాపీ అయిన యశిక కంప్లైంట్ రాసిచ్చి సైన్ చేసింది. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ వైపే కాకుండా మీ తరపున కూడా 2 నిమిషాలు ఆలోచించిన యశిక, ఉంది సార్, మా వదిన వాళ్ళ నాన్న అంటే మా అన్నయ్య అత్తింటి వాళ్ళ మీద. మా అన్నయ్య బామర్ది నన్ను ఇబ్బంది పెడితే నేను కొట్టాను అంది ఆదిత్య చేసింది గుర్తుకు వచ్చి. ఆదిత్య అడరబుల్గా చూశాడు తనని. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసింది, ఎవరు చేశారని. అంతలోనే అతనికి ప్రౌడ్ ఫీలింగ్ కూడా కలిగింది. కనిపెట్టలేదేమో అనుకున్నాడు, కానీ తను అన్ని విధాల ఆలోచించే ఇక్కడికి వచ్చిందని ఇప్పుడు అర్థమైంది. ఆమెలాగా ఇంకొకరు ఆలోచించగలరు అని తెలిసి చిన్న నవ్వు కూడా చేరింది అతని ఫేస్లో. యశిని బయట వెయిట్ చేయమని పంపించాడు ఆది. అదేంటి ఆదిత్య, ఆల్రెడీ వాళ్ళకి నువ్వు స్పాట్ పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసావు కదా, మరి ఈ అమ్మాయిని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పిస్తున్నావు? అయోమయంగా అడుగుతుంటే ఆ విషయం తనకి తెలియదు, మీరు ఎంక్వైరీ చేస్తున్నట్టు ఉండండి నేను చెప్పే వరకు. మీ లా అండ్ ఆర్డర్ మీద చాలా నమ్మకం, రెస్పెక్ట్ కూడా ఆ అమ్మాయికి అన్నాడు. ఒక నార్మల్ పీపుల్ ఆశని కోరికను ఎందుకు కాదనడం అని తీసుకొచ్చాను అని అతను చెప్తుంటే చిన్నగా నవ్వి అలాగే అన్నారు. కారులో వెళ్తూ అడిగింది, మీరు మాఫియా కదా, మిమ్మల్ని హెల్ప్ అడిగితే నేను చెయ్యను అని చెప్పకుండా ఎందుకు నాకు హెల్ప్ చేశారు అంటూ. ఈ విషయం హెల్ప్ తీసుకోక ముందు ఎందుకు అడగలేదు అన్నాడు. థ్యాంక్స్, మీ వల్ల కమిషనర్ గారిని కలిసి డైరెక్ట్గా ఆయనతోనే నా ప్రాబ్లం చెప్పాను. ఒకవేళ మీరు హెల్ప్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు ఈ న్యాయం ఏవి కూడా ఇంత ఫాస్ట్గా నాకు సహాయం చేసేవి కావని నాకు కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని హెల్ప్ అడగక తప్పలేదు. దీనివల్ల నా క్యారెక్టర్ వదులుకున్న దాన్ని అయ్యానా? బెల్లగా అడుగుతున్న ఆమె చూపుల్లో బాధ ఆది మనసుని తాకింది. క్రైమ్ చేస్తున్న నన్ను హెల్ప్ అడిగావంటే నేను చేస్తున్న పనిలో కూడా నిజాయితీ ఉందని నువ్వు నమ్మినట్టేగా. మాట్లాడలేదు ఆమె. హాస్పిటల్ కాకుండా రెస్టారెంట్కి తీసుకువచ్చిన అతన్ని చూస్తూ, ప్లీజ్ అమ్మ వాళ్ళు ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళుంటారు, నేను వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళండి అంటున్నా తన వైపు చూడకుండా, నైట్ నుంచి ఏం తినలేదు, ముందు తిను, వాళ్ళతో పాటే నువ్వు కూడా అక్కడ ఏడుస్తూ కూర్చుంటావా? కాస్త గట్టిగా చెప్పడంతో సైలెంట్ అవుతూ అతని వెనకే వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి రిటర్న్ అయ్యారు. శివ ఫోన్ చేసి ఇందిరా గారు కల్పన వచ్చారని వాళ్ళ సిచ్యువేషన్ చెప్పాడు. ఆమెకి తెలిస్తే తినదని చెప్పలేదు, తిన్నాక తీసుకువచ్చాడు. శివ ఏమైనా చెప్పాడేమోనని అమ్మ వాళ్ళు వచ్చారా అడిగింది. తెలీదు అంటూ కార్ సెల్లార్లో ఆపి, నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు. సరే అని ఆమె లిఫ్ట్లో వెళ్ళాక కార్ రిటర్న్ చేసి ఇంటికి వెళ్ళాడు ఆది. అది వాళ్ళ పర్సనల్గా ఆమె ఎదుర్కోవాల్సిన విషయంగా భావించిన అతను ఆ టాపిక్లో ఉండాలి అనుకోలేదు. శివాకి మాత్రం అక్కడే ఉండమని చెప్పి తను ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాడు. ఫ్లోర్కి చేరుకున్న తనకి ఇందిరా గారి ఒడిలో తల పెట్టుకొని గుక్క పెట్టి ఏడుస్తున్న కల్పన కనబడి అడుగులు ఆపేసింది. చెల్లి ఏడుపు వింటుంటే కాళ్ళు చేతులు పనిచేయలేదు. వణుకుతున్న శరీరంతో భారంగా కదులుతూ తల్లిని చెల్లిని చేరుకుంది. నిర్జీవమైన మోహంతో ఎటో చూస్తున్నారు ఇందిరా గారు. కల్పనని ఓదార్చడం ఆమె తరం కాదన్నట్టుగా ఉంది. కల్పన పిలుస్తూ తల మీద చెయ్యి వేసిన యశిక చేతిని విసిరికొట్టింది. త్రుళ్ళిపడింది యశి. నన్ను తాకకు, ఎలా పిలుస్తున్నా నన్ను? ఇదంతా జరగడానికి కారణం నువ్వే అరుస్తుంది కల్పన. ఆ ఫ్లోర్లో ఇంకెవ్వరూ లేకుండా ఆల్రెడీ పర్మిషన్ ఉండడంతో వాళ్ళు ఉన్నారు. ధనుష్ రూమ్ దూరంగా ఉంది. ధనుష్ చెప్తూనే ఉన్నాడు ఇలాంటిదేదో జరుగుతుందని. విన్నావా నువ్వు? అందుకే ఆదిత్య సార్ని సెక్యూరిటీ కూడా అడిగాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ తనని డేంజర్లోకి నెట్టేశావు. వాళ్ళ అమ్మతో మాట్లాడమని పంపించకపోతే ఇవాళ నా భర్త అలా ప్రాణం ఉన్న శవంలా హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాడే కాదు. నా భర్తని ఇప్పుడు ఈ ఆపద నుంచి ఎవరు కాపాడతారు? వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోతే మేము కలిసి బ్రతకలేమా? చచ్చిపోతామా? తనకేదైనా అయితే నా ఊపిరి కూడా గాల్లో కలిసిపోతుందని పిచ్చి దాంట్లో అరుస్తున్న కల్పనని చూసి యశికి ఏడుపు ఆగలేదు. కల్పనని హత్తుకుని, ప్లీజ్ నన్ను క్షమించు, ఇప్పటికే గిల్టీనెస్తో చచ్చిపోతున్నాను, నువ్వు ఇలా మాట్లాడి నన్ను ఇంకా చంపకు అని దీనంగా వేడుకుంది. ఆ ఫ్లోర్లో ఉన్న సీసీ కెమెరా నుంచి తన మొబైల్ స్క్రీన్ మీద జరుగుతున్నది చూస్తున్నాడు ఆది. వాయిస్ వినపడకపోయినా వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోగలుగుతున్నాడు అతను. అమ్మ ప్రేమించిన నాన్న లోకంలోనే లేకుండా పోయాడు. నేను ప్రేమించిన ధనుష్ రేపటి రోజున ఉంటాడో లేదో అన్న భయం. ఎందుకు మనకే ఇలా? మనం ఎవరిని ప్రేమించకూడదా? ప్రేమించే వాళ్ళతో జీవితాన్ని హాయిగా పంచుకునే అదృష్టం మనకు లేదా? చెల్లి బాధ అర్థమయ్యింది తనకి.
వాటర్ తాగిస్తూ కళ్ళు తుడిచి, ధనుష్కి ఏం కాదు, మీ ప్రేమ స్వచ్ఛమైనది, కొన్ని రోజులు అంతే, తను నవ్వుతూ నీ ముందుకు వస్తాడు, ప్లీజ్ ఇలా ఏడవకు అంటుంటే, అస్సలు ఇలా కావడానికి కారణం ఎవరు యషి అని అడిగింది. ఈ విషయం కనుక్కోవడానికి కమిషనర్ గారిని కలిసి వచ్చాను, వాళ్ళని పట్టుకుని శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు, వాళ్ళకి గట్టిగానే శిక్ష పడుతుంది అని తల్లిని చూసింది. ఆమె కళ్ళలో కూడా నీళ్లు కారిపోతున్నాయి. మా ప్లీజ్ అంటున్న కూతురు చెయ్యి పట్టుకుని, ఇలా అవుతుందని నువ్వు అనుకుని ఉండవు కదా అన్నారు. యషి మనసు కాస్త స్థిమితపడింది తల్లి మాటకి. ధనుష్ని చూడటానికి తీసుకెళ్ళింది. ఇందిరా గారు ధనుష్ని చూసి కొంగు నోటికి అడ్డు పెట్టుకుని వచ్చేసింది. కల్పనకి ధైర్యం సరిపోలేదు. యషిని తీసుకెళ్లి చూపించి, నువ్వు ఏడిస్తే తను చూడలేడు కల్పన, ఏడ్చకని కళ్ళు తుడిచి తీసుకొచ్చింది. యమున గారు కూడా హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళని ఓదారుస్తూ ధనుష్కి ఏమీ కాదని, ఇక్కడ తగ్గకపోతే ఫారెన్ తీసుకెళ్దామని ఆవిడ ధైర్యం చెప్తుంటే, అలాంటి ఆప్తులు ఉన్నందుకు ఇందిరా గారు ఎంతో సంతోషపడ్డారు. కానీ అంతలోనే వాళ్ళకి రుణపడిపోతున్నామా అన్న భావన కూడా. మీ అంతస్తులతో మీతో స్నేహానికి కూడా సరిపోమని వెనకడుగు వేశాం యమున గారు, కానీ మీ స్వచ్ఛమైన మనసుతో స్నేహానికి అంతస్తులు అడ్డు కాకూడదని నిరూపించారు. మీకు రుణపడి ఉంటాం అని చెప్తుంటే, ఆప్తులు అన్నాక ఆపదలో సహాయం చేయకపోతే మనకి జంతువులకి తేడా ఏముంటుంది? ఆదిత్య అంతా చూసుకుంటాడు, మీరు దిగులు పడకండి, ఇలా జరగడానికి కారణమైన వాళ్లకు తగిన శిక్ష పడేలా చేస్తాడు అని ధైర్యం చెప్పారు. 2 రోజుల తర్వాత ధనుష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడని డాక్టర్ చెప్పిన మాటకి అప్పటి వరకు గాలిలో దీపంలా ఉన్న వాళ్ళ ఆశలు ఒక్కసారిగా అఖండ దీపంలా వెలిగాయి. మరో 2 రోజుల తర్వాత ధనుష్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. వారం తర్వాత మళ్ళీ అన్ని టెస్టులు చేసి అతన్ని డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ అందరిలో ప్రశ్న, ఇప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరుగుతుందేమోనని. డిశ్చార్జ్ రోజు వచ్చిన యమున గారు, మీరు ఏమీ అనుకోకుండాంటే మన ప్యాలెస్కి రండి, ధనుష్కి పూర్తిగా తగ్గాక ఈ సమస్య పరిష్కారం అయ్యాక మీరు మీ ఇంటికి వెళ్ళిపోదురు అని నచ్చ చెప్పడంతో, మరోసారి ఇలాంటి ప్రమాదం జరిగితే తట్టుకోవడానికి వాళ్ళకు శక్తి లేక సరే అన్నారు. కాదనడానికి ధైర్యం సరిపోలేదు యషికి. ధనుష్ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి అప్పటికే సిద్ధం చేయించిన రూమ్స్ చూపించారు. యమున గారు, మీ మేలు మర్చిపోలేము, ఎవరూ లేని మాకు కొండంత అండగా ఉన్నారు. మేము ఇవాళ ఇలా ప్రాణాలతో ఉన్నామంటే అందుకు మీరు మీ అబ్బాయి కారణం. మా జన్మంతా మీకు బానిసత్వం చేసిన ఈ రుణం తీర్చుకోలేమని కన్నీటి పర్వంతమయ్యారు ఇందిరా గారు. ప్లీజ్, మీరు ఇలా కృతజ్ఞతలు చెప్పి మమ్మల్ని వేరు చేస్తున్నారు. నాకు కుటుంబం ఎవ్వరూ లేరు, దేవుడిచ్చిన ఆప్తులు మీరు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడంలో కృతజ్ఞత ఎందుకండి అని ఆవిడ సున్నితంగా చెప్తుంటే హత్తుకుపోయారు. ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి స్నేహం దొరకదండి అంటూ. యశికాకి చాలా సంతోషాన్ని ఇచ్చింది తల్లికి యమున గారికి కలిసిన ఈ అనుబంధం. యమున గారు వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఆదిత్య కనబడితే కేసు గురించి అడగాలని అనుకుంటున్న యషికి అతడు పని మీద అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడంతో 15 డేస్ అవకాశం లేకుండా పోయింది. ఇంట్లో లేడు, కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ అతనికి తెలుస్తుంది. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. సెక్యూరిటీ మరింత టైట్ చేశాడు. ఒకరోజు సాయంత్రం గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని ధనుష్ చేత వాకింగ్ చేయిస్తున్న కల్పనని చూస్తుంది. ఇన్ని రోజులుగా వాళ్ళని చూసిన ఆమెకి అర్థమైంది, ప్రేమ ఉంటే ఎన్ని కష్టాలైనా కలిసి ఎదుర్కొనవచ్చని. ఒకరికి ఒకరు తోడుగా ఉంటే విధి ఎంత ప్రమాదాన్ని పరిచయం చేసినా పోరాడొచ్చని ఆలోచనలో ఉన్న ఆమె ఉలిక్కి పడింది కార్ హార్న్ సౌండ్ చేయడంతో. అప్పుడే కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యింది ఆదిత్య కార్. ఆదిత్య గార్డెన్ వైపు వస్తుంటే లేచి నిల్చుంది యషి. ఆమెని ఓ కంట చూసి ధనుష్ వద్దకు వచ్చి, హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగాడు. ఫైన్ సార్, మీరు ఉండగా నాకేమవుతుంది చెప్తున్న అతని కళ్ళలో కృతజ్ఞత. ధనుష్తో మాట్లాడి లోనికి వెళ్తుంటే మాట్లాడాలని చూసిన యశికాకి ఆ అవకాశం ఇవ్వకుండా ఫోన్ వస్తే మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇందాకటి నుంచి యశిని గమనిస్తున్న కల్పన ధనుష్ని బెంచ్ మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానని, ఏంటి యశి ఆదిత్య సార్ వెనకబడుతున్నావు అంది ఆట పట్టిస్తూ. సీరియస్గా చూసి, ఏంటి ఏమన్నావు అంది. అదే సార్తో ఏదో మాట్లాడడానికి చూస్తున్నావు, ఆయనేమో నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతే అడిగాను. ధనుష్ యాక్సిడెంట్ కేసు గురించి మాట్లాడాలి, ఈ మధ్య లేరు కదా ఇంట్లో, అందుకే అంది. తల్లితో నవ్వుతూ మాట్లాడుతున్న ఇందిరా గారిని పలకరించి యమున గారితో మాట్లాడి గదిలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. వెనకే వచ్చిన యషి మాట్లాడాలనుకుంటే ఇలా మిస్ అవుతున్నారేంటి, ఎలాగైనా మాట్లాడాలి అనుకుంటూ కాసేపటికి ఎలాగో ధైర్యం చేసి వెళ్ళింది
అతని రూమ్కి. అంతలో శివాని ఎదురొచ్చాడు. నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చి మంచి పని చేశావు అంటూ. ఎందుకు అన్నా? అన్న నీతో మాట్లాడాలని చెప్పి పిలుచుకుని రమ్మన్నాడు, వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అంటూ కిందకు వెళ్ళాడు. ఆ కేసు గురించి ఏమైనా తెలిసిందేమో అని ఆతృతగా వెళ్ళింది. మాట్లాడాలని పిలిచారని అన్న చెప్పారు అంటూ. కేస్ అనబోతున్న ఆమె ముందున్న టేబుల్ మీద ఒక కవర్ పెట్టిన ఆదిత్య, తీసుకొని చూడు నీదే అన్నాడు. కవర్ ఓపెన్ చేసి మ్యాటర్ చదువుతూ షాక్ అయ్యి అదే పేస్తో అతన్ని చూసింది అర్థం కానట్టుగా. 8 లైన్స్లో నీ జాయినింగ్ లెటర్ అది, వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అమ్మకు తోడుగా ఉండటానికి నిన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు మీ అమ్మగారు ఆ లోటు లేకుండా చేస్తున్నారు. నువ్వు నీ ఇష్టాన్ని వదులుకొని ఇక్కడ ఉండాలంటే ఎంత ఇబ్బంది పడతావో ఐ అండర్స్టాండ్. ధనుష్కి హెల్త్ బాగా అయ్యాక తన జాబ్ తనకి ఎలాగో ఉంటుంది. మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. అతను చెప్తున్న ఒక్కో మాట ఆమెలో ప్రతి నరం సంతోషంతో నిండిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం గురించి ఎలా అడగాలో అర్థం కాలేదు. ఇంట్లో బొత్తిగా బోర్ కొడుతుంది. అమ్మ మేడంతో బిజీ అయ్యారు, కల్పన ధనుష్తో బిజీ అయ్యింది. నాకు ఏం తోచడం లేదు, మీరేమో దొరకలేదు. థ్యాంక్ యూ, రేపే వెళ్ళి జాయిన్ అవుతాను అని చెప్తుంటే ఒక చిన్న చిరునవ్వు బహుమతిగా ఇచ్చాడు. మరి కేసు విషయం, ధనుష్కి యాక్సిడెంట్ ఎవరు చేయించారు తెలిసిందా అంటుండగానే కమిషనర్ పని మీద వెళ్ళారు. యూ డోంట్ వరీ, ఎలాగైనా పట్టుకుంటారు. నువ్వు నీ జాబ్ మీద దృష్టి పెట్టు అని చెప్పడంతో, మీరు చేసే ఇల్లీగల్ బిజినెస్ వల్ల నా ఫ్యామిలీకి ఎలాంటి ఆపద వస్తుందోనని భయపడి ఆ రోజు మీరు సెక్యూరిటీ ఇస్తానంటే వద్దని చెప్పారు. తప్పితే మీ సహాయాన్ని వద్దనడం నా ఉద్దేశం కాదు. మాకు ఇంత హెల్ప్ చేశారు, అవేవి మనసులో పెట్టుకోకుండా. మా అమ్మ అన్నట్టు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. ముక్కు ముఖం తెలియని మాకు ఇంత హెల్ప్ చేశారు. థ్యాంక్స్ చెప్పడం కూడా చాలా చిన్న పదం. ఆ టైంలో డబ్బు సహాయం ఎవరైనా చేస్తారు, కానీ మేము కృంగిపోకుండా మా వెన్నంటే ఉన్నారు. మరోసారి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి నేను వెళ్ళనా అని అడిగింది. ఆమె చెబుతున్నంతసేపు అతని చూపు సంతోషంతో వెలుగుతున్న ఆమె ముఖం మీదే ఉంది. ఇండిపెండెంట్గా పెరిగే అమ్మాయి ఒక్కసారిగా ఇంట్లో బందీగా అయితే ఎలా ఉంటుందో ఈ 2 వీక్స్ అతను చూస్తూనే ఉన్నాడు. దిగులుగా కూర్చోవడం, మూడీగా ఉండడం, అన్నం తినేటప్పుడు కూడా సరిగా తినకపోవడం, ప్రతిదీ ఆమెకు తెలియదు కానీ అతను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పక్కర్లేదు, ఆమె ప్రతి హావభావం అతను కనిపెట్టేస్తాడు, చదివేస్తాడు. అందుకే తను కోరుకున్న జాబ్ని తిరిగి ఆమెకు ఇచ్చేశాడు. తను తిరిగి జాబ్లో జాయిన్ అవుతున్నట్టుగా లెటర్ చూపించడంతో ఇంట్లో అందరూ చాలా సంతోషపడ్డారు. యమున గారు కూడా, ఈ 2 వీక్స్ అందుకే సరిగా అన్నం కూడా తినలేదు కదా యశి, నేను గమనిస్తూనే ఉన్నాలే అనడంతో, అదేం లేదు మేడం, ఊరికే తిని కూర్చోవడంతో నాకే ఏదోలా అనిపించింది. నౌ ఐఎమ్ హ్యాపీ అంటూ ఈ శుభ సందర్భంలో నేను స్వీట్ చేస్తానని కిచెన్లోకి వెళ్ళింది. యశి సంతోషంగా ఉండడం చూసి, ఏంటి విషయం అని అడిగింది లలితమ్మ. నేను జాబ్లో చేరుతున్నా ఆంటీ అని హ్యాపీగా చెప్తుంటే, వీళ్ళ మీద ఆదిత్యకి ఏంటి ఇంత అభిమానం? ఇంట్లో తెచ్చి పెట్టుకున్నది కాకుండా సొంత మనుషుల్లా చూస్తున్నారు. లేదు, ఏదో ఉంది, అదేంటని కనిపెట్టాలి అనుకుంది. యశి చేసిన స్వీట్ ఆ నైట్ డిన్నర్లో తిన్నారు అందరూ. ఆదిత్య వద్దనకపోవడం యమున గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ రోజు రాత్రి, అమ్మా ఈ కుటుంబం మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది యశి. నేనొకటి చెప్పనా యశి అంటుంటే, చెప్పమ్మా అంది. మనం చూసిన వెంటనే ఎవరి మీద ఒక ఒపీనియన్కి రాకూడదు, అలాగని చూసేదంతా నిజమని నమ్మకూడదు. ఈ ప్యాలెస్ ఇక్కడ వాతావరణం చూసి వీళ్ళని అందరిలాగే డబ్బుతో, గర్వంతో, అహంకారంతో ఉంటారని అనుకున్నాను వచ్చినప్పుడు. కాదని తర్వాతే తెలిసి ఎందుకు అలా ఆలోచించానా అని బాధపడ్డాను కూడా. ఒక్క మనిషిని మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎప్పుడూ తొందరపడకూడదు. వారి గురించి ఆ మరోలా ఆలోచించకూడదు. ఈ కుటుంబమే చూడు, వాళ్ళకి మనకి ఏమిటి సంబంధం? అయినా మనల్ని సొంత మనుషుల్లా కంటే ఎక్కువగా చూస్తున్నారు, ఆశ్రయం కల్పించారు. ఏం చేసి మన రుణం తీర్చుకోగలం ఇలాంటి వాళ్ళకి? డబ్బుకు డబ్బు ఇచ్చే పని అయితే అందరూ ఇస్తారు, ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరుంటారు? ఆమె మాటలు వింటూనే ఆలోచిస్తూ అలాగే పడుకుంది యశిక. యశిని చూసినప్పుడల్లా యమున గారి ముఖంలో ఏదో భావం గమనించిన ఇందిరా గారికి ఆమె యశిని ఇష్టపడుతుంది అని అర్థమైంది. కానీ అడిగేంత చనువు తనకి లేదు కదా, ఊరుకున్నారు. నెక్స్ట్ డే ఆఫీస్కి రెడీ అయిన యశిక ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి త్వరగా వెళ్ళాలని తొందరపడుతుంటే, ఆగు యశి, ఆదిత్య డ్రాప్ చేస్తానన్నాడు అన్నారు యమున గారు. ఎందుకు మేడం, నేను వెళ్ళిపోతాను, సార్కి ఎందుకు శ్రమ అంటుండగానే కిందకి వచ్చిన ఆదిత్య ఆమెను చూశాడు.
అతని కళ్ళలో చూసే చూపుల్లో ఏం మాయ ఉందో తనకి ఏం అర్థమయ్యిందో మారు మాట్లాడలేదు. అతను టిఫిన్ చేసేదాకా సైలెంట్ గా ఉంది. ఆదిత్య యమున గారికి చెప్పి బయటకు వస్తుంటే అతని వెనకే బుద్ధిగా వెళ్తున్న కూతుర్ని ఇందిరా గారు ఆశ్చర్యంగా చూశారు. ఆదిత్యనే సెల్ఫ్ డ్రైవింగ్ లో కూర్చోవడంతో ముందు కూర్చోక తప్పలేదు ఆమెకి. చెప్పకుండానే ఎప్పుడు ఏం కావాలో క్షణాల్లో సమకూర్చే వాళ్ళు అతని చుట్టూ వందల్లో ఉన్నారు. అలాంటిది తను కూర్చుంటే అతను డ్రైవింగ్ చేస్తుంటే ఎలాగో ఉంది ఆమెకి. మాటల్లో చెప్పడు అతను, చేతల్లో చూపించడు. జస్ట్ తనకు నచ్చింది చేస్తూ వెళ్తాడు. ఈవెన్ ఎవరిని అడిగి చేసే అలవాటు లేదు. ఆదిత్య ఇక్కడికి రమ్మని అడగలేదు, కానీ తనకి జాబ్ ఇస్తూ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పడంలో అంతర్యం. తనకి వెళ్ళాలని అనిపించకపోతే ఇక్కడే ఉండమని అర్థమా? అసలు ఏముంది అతని మనసులో? నా ఫ్యామిలీని ఇంతలా ఆదరించడానికి గల కారణం ఏమిటి? నాలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? కానీ తమని వాళ్ళు సొంతం అనుకోవడానికి గల కారణం అడిగితే ఏమనుకుంటాడో? జీవితం ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. ఇది వరకులా జీవితంతో నిత్య పోరాటం చేయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కల్పన, ధనుష్ కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్రంగా ఉన్నారు. అమ్మకి తోడుగా యమున గారు ఉన్నారు. ఇప్పుడు తనకి దిగులు ఎందుకు? ఉద్యోగానికి కూడా వెళ్తుంది. ఫ్రీ బర్డ్ తానిప్పుడు. తను అసలు ఊహించిందా ఇలాంటి లైఫ్? తన సొంత అన్నయ్య ఆస్తి మొత్తం తీసుకున్నాడు. సమస్యలతో పోరాటం చేసింది. అమ్మని ఆశ్రమంలో చేర్పించాల్సిన దుస్థితి. పైకి ధైర్యంగా ఉండేది, కానీ ఒంటరిగా ఉంటే ప్రాణం బిక్కుబిక్కుమనేది. ఇప్పుడు అలాంటి భయాలు లేవు. ఆమె ఆలోచనలో ఉండగానే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు. పార్కింగ్లో కార్ ఆపి అథారిటీ ఆఫీస్కి తీసుకెళ్లాడు. అతని కోసం వెయిట్ చేస్తున్న ఆఫీసర్ని మీట్ అయ్యి మాట్లాడి యషిని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళకి తక్కువ టైం ఫ్లయింగ్తో స్టార్ట్ చేయమని చెప్తాము అన్నారు. ఓకే అని డాక్యుమెంట్స్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసి ఆ ఆఫీసర్తో కాసేపు మాట్లాడాక బయటకు వచ్చారు. హ్యావ్ టు గో, ఎంజాయ్ యువర్ జాబ్ చెప్పి వెళ్ళబోతున్న అతని ముందుకు వచ్చింది. థ్యాంక్ యూ సార్ అంది హ్యాండ్ ముందుకు చాపి. చిన్న నవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చి డ్యూటీ అయ్యాక శివాకి కాల్ చేస్తే కార్ పంపిస్తాడు అని చెప్పాడు. అంది తల ఊపి. వెళ్ళనా మరి అన్నాడు ఫోన్ వస్తుంటే కట్ చేసి. అతని వాయిస్లో మృదుత్వం ఆమెను కట్టిపడేసింది. అతను మర్డర్ చేస్తుంటే చూసింది మొదటిసారి. ఇప్పుడు తన ముందు ఉన్నది కూడా అదే ఆదిత్య. కానీ ఆ రోజు ఎంత ఆవేశంతో అతన్ని అరిచింది. మరి ఇప్పుడు హలో మిస్ యషిక పిలిచిన ఆదిత్య వాయిస్కి ఓకే సార్ అంది. అతను వెళ్ళిపోయాక తను అరైవల్స్ వైపు వచ్చింది. ఆ రోజు సాయంత్రానికి 2 సెక్టార్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక శివాకి కాల్ చేసింది. 15 మినిట్స్లో కార్ ఆమె ముందు ఉంది. సిటీలో ట్రాఫిక్ గురించి తెలిసిన కారు అంత తొందరగా ఎలా వచ్చిందో తెలియక డ్రైవర్ని అడిగింది. దగ్గరలోనే కార్ పార్క్ చేసి ఉంచాను మేడం, ఇకపై డైలీ ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేస్తాను, లేట్ అవ్వదని చెప్పుకుంటూ పోతున్నాడు. తనని ఇంత స్పెషల్గా ఎందుకు ట్రీట్ చేయడం అనుకుంటూ తల పట్టుకుంది. 10 రోజులు గడిచాయి అదే రొటీన్తో. ఇంటికి వచ్చాక తన ఫ్యామిలీ ముఖాల్లో నిశ్చింతకరమైన నవ్వులు చూస్తుంటే అది చాలు, ఇంకేమి వద్దు అనిపిస్తున్నా ఎన్ని రోజులని ఇక్కడే ఉంటామని మనసు మెదడు గోల చేస్తున్నాయి. ఎవరి మీద ఆధారపడిని ఆమెకి ఆదిత్య ఇంట్లో ఉండటం ముందు నుంచే ఇబ్బందిగా ఉన్నా తమ వాళ్ళ కోసం తప్పలేదు. ధనుష్ కూడా కోలుకుంటున్నాడు నెమ్మదిగా. కొద్ది రోజుల తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలడు. సరైన టైం చూసుకుని యమున గారితో మాట్లాడి తమ ఫ్లాట్కి తిరిగి వెళ్ళాలి అనుకుంది. ఆ లోపు ఆ కేసు గురించి కూడా క్లియర్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యింది. ఎప్పట్లా తను ఎయిర్పోర్ట్కి వెళ్ళింది. ఆదిత్య ఎప్పుడో ఒకసారి కనబడతాడు. శివాతో ఏదో ఒక సీరియస్ డిస్కస్ నడుస్తుంది. అప్పుడు కూడా తాము ఇంట్లో ఉన్నా కూడా అతను తమ ఉనికిని మర్చిపోయినట్టే ఉంటాడు. ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది తనకి. వాతావరణం చేంజ్ అయ్యి పొగమంచు కారణంగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తుండటంతో ప్యాసింజర్స్ ఇంకా స్టాఫ్ అంతా మీటింగ్ హాల్లో పడిగాపులు కాస్తున్నారు. యషి అన్న వాయిస్కి విషయం ఉన్న గొంతులా అనిపించి వెనక్కి తిరిగి చూసిన తన ముందు తన అన్నయ్య శశిధర్, పక్కనే వదిన సుచిత్ర ఉన్నారు. కాస్త కూడా తన కళ్ళలో అభిమానం లేదు. అన్నా వదిన అని చూసి కూడా పట్టించుకోకుండా పక్కకు వెళ్తుంటే ఆగు, నీతో మాట్లాడాలి అన్నాడు శశిధర్ ముందు నిలబడి. యశిక వాళ్ళ వైపు తిరిగి ఏం మాట్లాడాలి అంది సీరియస్గా. కాస్త పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ అందరూ ఉన్నారు. రాను, ఇక్కడే చెప్పు, వెళ్ళాలి అంది. మీ అన్నయ్య తను, కాస్తైనా రెస్పెక్ట్ ఇవ్వు అంది వాళ్ళు వదిన కోపంగా. ఆ అవకాశం మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారు. కన్న తల్లి పట్ల రాక్షసంగా ప్రవర్తించిన వాడిని చూడటమే పాపం. అలాంటిది మాట్లాడుతున్నాను, అదే ఎక్కువ. ఏం మాట్లాడాలి? ఇంకా మా నుంచి లాక్కోవాల్సినవి ఇంకా ఏమైనా మిగిలాయా అంది. ప్లీజ్ యశి, నేను చెప్పేది విను అంటూ శశిధర్ దీనంగా వేడుకుంటుంటే చెప్పు అంది. మీ వదిన ఫాదర్కి తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఆస్తిని మొత్తం తాకట్టు పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తున్న నో యూజ్.
వాళ్ళని ఎవరో టార్గెట్ చేశారని అక్కడి డాక్టర్స్ ద్వారా తెలుసుకున్నాం. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మొత్తం ఊడ్చిపెట్టినా వాళ్ళని బ్రతికించుకోలేకున్నాం అని చెప్తుంటే విరక్తిగా నవ్వింది యశి. అమ్మకు అంత ప్రమాదం ఉందని తెలిసిన రోజు కూడా నువ్వు ఇంత బాధపడలేదు. కానీ నీ మామగారికి బామర్దికి బాగోకపోయేసరికి ఇంత మార్పు ఎలా సాధ్యం అని సూటిగా అడిగి, ఓ, వాళ్ళ వల్ల నీకు లాభం వస్తుంది అనుకున్నావు కదా, ఇప్పుడు ఇంత నష్టం వచ్చింది, మరైతే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళతో నీకేంటి పని, దూరం పో అంది. మా నాన్నను తమ్ముణ్ణి వదిలేసి పొమ్మంటున్నావేంటి అంటూ రంకె వేసింది సుచిత్ర. మిస్ యశిక, వాట్ హ్యాపెన్, హూ ఆర్ దే? ఆదిత్య వాయిస్ కి యశిక వెనక్కి తిరిగితే తన వాళ్ళని చావు అంచులకి చేర్చిన వ్యక్తిని చూసి షాక్ అయింది సుచిత్ర. పక్కనే ఉన్న శశిధర్ చెయ్యి పట్టుకుంది. ఆమెను విసుగ్గా విదిలించి, యశి, కొంచెం టైం ఇవ్వు, నీతో మాట్లాడాలి అన్నాడు శశిధర్. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు మిస్టర్, హూ ఆర్ యూ? కంచు కంఠంతో అతనికి చెప్పి, మీరు ఎప్పుడు వచ్చారు సార్ అంది ఆదిత్యాని చూసి. జస్ట్ నౌ అని చెప్పి తన వైపు కళ్ళప్పగించి చూస్తున్న సుచిత్రాని, ఎవరితను అని అయోమయంగా చూస్తున్న శశిధర్ని చూసి, ఎవరు వాళ్ళు అని అడిగాడు. ప్యాసింజర్స్ సార్, ఫ్లైట్స్ డిలే అయ్యాయి కదా, అదే అడుగుతున్నారు అని. తలనొప్పిగా ఉంది, కాఫీ తాగుదామా అని అడిగింది అక్కడ ఉండటం ఇష్టం లేక. ష్యూర్ అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తే యశిక నుంచి అలాంటి అసహ్యాన్ని ఆశించని వాళ్ళు ఆమె ప్యాసింజర్స్ అని చెప్పిన మాటకి షాక్లోనే ఉన్నాడు శశిధర్. పెళ్ళాం మోజులో, మామ ఆస్తి మీద వ్యామోహంలో తల్లిని చెల్లెళ్లను ఎలా మోసం చేశాడో గుర్తు వచ్చి ఆమె తిరస్కరణ కరెక్టే అనుకుని నీరసంగా చైర్లో కూలబడ్డాడు. ఏవండి అని అతని చెయ్యి మీద కొడుతూ పిలిచింది సుచిత్ర. ఏంటి అన్నాడు విసుగ్గా. అతను ఎవరో తెలుసా? ఇంకా అదే షాక్తో అడిగింది. ఎవరు? మా నాన్నని తమ్ముణ్ణి యాక్సిడెంట్ చేయించింది ఎవరో కాదు, అతనే. ఎవరో తెలుసా అతను? ఆదిత్య, పెద్ద బిజినెస్ మ్యాన్ అంది. నిజమా? తను షాక్ అయ్యాడు. అవును, నాన్న చెప్పాడు అతని గురించి. అంతేకాదు, అనిల్ కూడా చెప్పాడు. అతను మీ చెల్లి వెంటే ఉంటున్నాడు. అతని రైట్ హ్యాండ్ అయిన శివ ఎప్పుడు మీ అమ్మ వాళ్ళకి కాపలా ఉంటున్నాడు అని. సూపర్ మార్కెట్లో యశికాని ఏదో అన్నాడని వాడి నోట్లో హార్పిక్ పోశాడు. అందుకే మా నాన్న మీ చిన్న చెల్లి మొగుడిని చంపి కక్ష తీర్చుకోవాలి అనుకున్నారు. యశిక జోలికి వస్తే చావు ఖాయమని తెలిసే కాబోలు తననేం చెయ్యలేదు. అయినా వాళ్ళకి చావు తప్పలేదు. చెప్తున్న భార్య మాటలకి కొయ్యబారిన అతను, అంటే అతను యశిని లవ్ చేస్తున్నాడని నీ అనుమానం అని అడిగాడు. అంతే కదా, ఇప్పుడు మీ చెల్లెలు ఉంటుంది కూడా అతని ఇంట్లోనే అని తెలిసింది. ఇవన్నీ నాకెందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అని కోపంగా అడిగాడు. వాళ్ళతో మనకి ఎందుకులే అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనం ఇలా రోడ్డు మీద పడతామని ఊహించలేదు కదా అని నిట్టూర్చి, మీ చెల్లి కూడా అతనంటే ఇష్టపడుతున్నట్టే ఉంది. అదే గాని నిజమైతే మనం వాళ్ళ ఇంటి కాపలాకి కూడా పనికిరాం. కాఫీ తాగుతున్న ఆదిత్యతో ఎక్కడికి వెళ్తున్నారు అంది యశి. చిన్న పని మీద కేరళ వెళ్తున్నాను. ఫ్లైట్స్ డిలే అని తెలిసి రిటర్న్ అవుతుంటే నువ్వు కనిపించావు, వచ్చాను అన్నాడు. ఈ రోజు ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఫ్లై అయ్యేలా లేదు అని కాఫీ తాగి బిల్ తనే పే చేసింది. అయితే ఆఫీసర్కి కాల్ చేసి చెప్పనా, ఇంటికి వెళ్దాం అన్నాడు. సరే అంది. వాళ్ళ అన్న వదిన మళ్ళీ తనతో మాట్లాడాలని చూస్తారని తెలిసి అక్కడ ఉండటం నచ్చక ఆఫీసర్తో మాట్లాడిన ఆదిత్య యశిని తీసుకుని పార్కింగ్కి వచ్చాడు. శివ కూడా తోడు లేకపోవడం చూసి, మీరు ఒకరే వెళ్తున్నారా అంది. కొన్నింటికి నేను మాత్రమే వెళ్ళాలి అన్నాడు కార్ అన్లాక్ చేస్తూ. దూరంగా వాళ్ళనే చూస్తున్న సుచిత్ర, శశి చూసావా, మీ చెల్లి అతనితో ఒంటరిగా వెళ్తుంది. నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య అఫైర్ నడుస్తుందని అనుమానం అంది. నడిచినా అడిగే హక్కు నాకు లేదు. ఏ రోజైతే ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి తల్లిని చంపడానికి చూశానో ఆ రోజు అన్ని అధికారాలు హక్కులు కోల్పోయాను. ఇలాంటి మాటలు మాట్లాడుతూ కూర్చుంటే మన బతుకు రోడ్డు మీదే. మీ చెల్లి లొంగే రకం కాదు. కాబట్టి మీ అమ్మని పట్టుకుని మన గోడు వెళ్ళబోసుకుని క్షమించమని కాళ్ళ మీద పడితే మనకి నిలువ నీడ, తినడానికి తిండి దొరుకుతాయి. లేదంటే ఆకలికి అలమటించి సస్తాం అంది మండుతున్న కళ్ళతో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పటి వరకు నువ్వు ఎలా చెప్తే అలా ఆడాను కదా, ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. చెప్పు, ఏం చేయమంటావు అన్నాడు నిర్లక్ష్యంగా. ఏం చేయడం ఏంటి? మీ చెల్లి ఇక్కడే పని చేస్తుందని తెలిసిందిగా. మనం ఇక్కడే కాపు కాసి తనని ఎలాగోలా ఒప్పించి తన ఇంట్లో మకాం వేయాలి అంది. అది జరగని పని. మనల్ని అన్నా వదినగా కాదు కదా, సాటి మనుషులుగా కూడా చూడట్లేదు యశిక. అలాంటిది మనల్ని ఎలా దగ్గరకు రాణిస్తుందనుకుంటున్నావు? ఇంట్లో పెట్టుకునేలా చెయ్యాలి, అదే కదా మన ప్లాన్. ఎంతైనా ఆడపిల్ల, పైగా జాలి హృదయం మీ చెల్లిది. తోడబుట్టినవాడు ఇలా రోడ్ల వెంటపడి తిరుగుతుంటే ఎన్ని రోజులని బింకంగా ఉంటుంది? ఏదో ఒక రోజు మనపై కనికరం కలగకపోతుందా? రమ్మని పిలవకపోతుందా? అప్పుడు వెళ్ళి అక్కడ లెక్కలు ఏంటో తేలుద్దాం.
అతను మనం ఎవరో తెలిసి కూడా తెలియనట్టే అన్నాడుగా, మనం కూడా అలాగే ఏమీ తెలియనట్టే ఉందాం అంది. నిజంగా వాళ్ళు ప్యాసింజర్స్నా అడిగాడు ఆదిత్య. కాదు, మా అన్నయ్య వదిన అంది. నీకు బ్రదర్ ఉన్నాడా? ఏమీ తెలియనట్టు అడిగిన అతన్ని చూడకుండా రోడ్డు వైపు చూస్తూ ఆ అని వాడిని కలిశానని మా అమ్మకి చెప్పకండి అంది. ఎందుకని? అమ్మ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు వాడి గురించి తెలిస్తే సిక్ అవుతుంది. అమ్మ మనసు కదా, సమర్థిస్తారు పిల్లలు ఏం చేసినా చెప్తూ ఆగి అతని వైపు చూసింది. యమునా గారు కూడా ఆదిత్యాన్ని అలాగే సమర్థిస్తారని అతను అనుకుంటున్నాడు ఏమోనని. వెంటనే నా ఉద్దేశం వాడి మీద కోపంగా ఎక్కువ రోజులు ఉండలేదు అని అంటుంటే, ఇప్పుడు నేనేం అనలేదే అన్నాడు నవ్వును దాచేస్తూ. అలా అని కాదు, అమ్మకి అన్నయ్య అంటే ఇష్టం లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడి గురించి తెలిస్తే జాలి చూపిస్తుంది. అదే అదునుగా మా వదిన ఏదైనా చెయ్యడానికి వెనుకాడదు. ఇప్పటికే మీతో నన్ను చూసి చాలానే ఊహించి ఉంటుంది అని చెప్తుంటే, ఏమని ఊహించుంటుంది అని అడిగాడు సాఫ్ట్ టోన్తో. మీకు తెలీదు, కొందరు ఎలా ఆలోచిస్తారు అంటే, ఒక ఆడ మగ మాట్లాడుతూ కనబడ్డా వాళ్ళ రిలేషన్ ఏంటని ఆలోచించకుండా చెడునే చూస్తారు. మీరు మాకు మంచే చేశారు తప్ప చెడు చేయలేదు. అలాంటిది మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను చూస్తూ ఊరుకోలేను. మీరు చేసే బిజినెస్ ఎలాంటిదైనా లేడీస్కి ఆమెడ దూరం ఉంటారు. ఆమె చెప్తుంటే అతని కళ్ళు కూడా నవ్వుతున్నాయి. అమ్మాయి కనబడితే చాలు ఆశగా కోరికగా చూసే వాళ్ళే ఎక్కువ. కానీ మీరు అలా కాదు, సంథింగ్ డిఫరెంట్. వచ్చిన రోజు నుంచి చూస్తున్నా, ఒక్కసారి కూడా మీ చూపుల్లో కానీ మాటల్లో కానీ వేరే కోణం చూడలేదు. ఈ రోజుల్లో ఎవరున్నారు ఇలా? అది మీ వ్యక్తిత్వం. మీ లైఫ్లో ఆడవాళ్ళు అమానుషంగా ప్రవర్తించిన తీరుకి మొత్తం ఆడజాతినే దూరం పెట్టేశారని నవ్య గారు అంటుంటారు.